తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీలోని శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్నారు. ఎగువన వరుసగా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2,15,807 టీఎంసీలు కాగా 2,12,919 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 25,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.